అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమం కొద్దిసేపటి కిందటే అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 2 గంటల సేపు జరిగింది ఈ ప్రోగ్రాము. ఇందులో హైలైట్స్ చెప్తాను ఏమిటో. మోదీ గారు తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడిని చాలా పొగిడారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో చూసి చాలా నేర్చుకున్నాను అని చెప్పి మోదీ గారు చెప్పాడు. अभी हमारे चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं. जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ करके किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है. मैं लागू कर रहा हूं. ఇప్పుడు చంద్రబాబు గారు మీ అందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు 1995లో సీఎం అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. నరేంద్ర మోదీ గారు గుజరాత్కి 2001లో సీఎం అయ్యారు. అంటే ఆ రకంగా 5-6 సంవత్సరాల ముందే చంద్రబాబు నాయుడు సీఎం. అప్పటికే చంద్రబాబు నాయుడు పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. ఐటీ రంగానికి సంబంధించి, ఎకనామిక్ రిఫార్మ్స్కి సంబంధించి చంద్రబాబు నాయుడు అప్పటికే పాపులర్. అంతేకాదు పెద్ద ప్రాజెక్టులను చేపట్టాలన్నా వాటిని పూర్తి చేయాలన్నా అది చంద్రబాబు నాయుడికే సాధ్యం అని కూడా పొగిడారు. और मैं अपने अनुभव से कहता हूं, फ्यूचर टेक्नोलॉजी हो, बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं. అలాగే నా అనుభవంతో చెప్తున్నాను. పెద్ద స్కేల్లో ప్రాజెక్టులు చేయాలన్నా, తొందరగా అవి పూర్తి చేయాలన్నా, మంచి క్వాలిటీతో అవన్నీ కూడా పూర్తి చేయాలన్నా దేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరూ కూడా లేరు అన్నది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తనని నరేంద్ర మోదీ గారు పొగుడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా సంతోషపడ్డారు. ఆయన ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇక ప్రధాని మోడీని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కూడా పొగడ్తలతోటి ముంచెత్తారు. మోడీకి అర్థం కావడానికి చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా హిందీలో 1-2 ముక్కలు రాసుకొని మరీ మాట్లాడారు. ఎప్పుడూ లేనిది బాబు గారు ఈ సభలో దేశభక్తి ప్రసంగం కూడా చేశారు. అంటే బహుశా పెహల్గాం దుర్ఘటనను దృష్టిలో పెట్టుకోరన్నమాట. వందే మాతరం అని కూడా నినదించాడు చంద్రబాబు నాయుడు గారు. మామూలుగా అయితే ఆయన స్టైల్ కాదు అది. ఒక రకంగా అమరావతి సభలో నమో జపం అంటే నరేంద్ర మోదీ గారి జపం జరిగిందని చెప్పాలి. అందరూ రాసుకొనే ప్రసంగిస్తారు. పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే తన స్పీచ్ని బాగా అర్థవంతంగా డెలివర్ చేశాడు. లోకేష్ కూడా చక్కని ప్రసంగం రాసుకున్నాడు, కానీ దాన్ని డెలివర్ చేయటంలో కొంచెం ఇబ్బందులు పడినట్టుగా అనిపించింది. ఇక అమరావతికి సంబంధించి కానీ లేక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ కొత్తగా ప్రకటనలు ఏమీ ఉండవు ఈ సభలో అని నేను గతంలోనే చెప్పాను. అదేవిధంగా ఈ సభలో కొత్త ప్రకటనలు ఏమీ లేవు. అంటే కొత్తగా న్యూస్ వర్ది అనౌన్స్మెంట్స్ ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టబోతున్న చాలా ప్రాజెక్ట్స్కి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేశారు. అయితే బ్రేకింగ్ న్యూస్ లాగా కొత్త అనౌన్స్మెంట్స్ ఏమీ లేవు. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభకి హాజరు కాలేదు. ఆయన ప్రభుత్వం అధికారికంగా ఇన్వైట్ చేసింది, అయినా కూడా ఆయన రాలా. ఒకరోజు ముందే బెంగళూరు చెక్కేశాడు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక వార్తా కథనం కూడా వచ్చింది.
2015లో కూడా ఆయన రాలా. అప్పుడు కూడా మంత్రులు పంపించి మరీ ఇన్వైట్ చేశారు. అప్పుడైతే ఒక లేఖ కూడా రాశాడు ప్రభుత్వానికి, నేను రాను, ఎందుకంటే అమరావతిలో రైతుల భూములు లాక్కుంటున్నారు, ఇట్లాంటి ఆరోపణలు ఏవో చేశాడు. ఈసారి మరి లేఖ కూడా ఏమీ రాసినట్టుగా ఇంతవరకు అయితే లేదు. అమరావతి సభకి జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు అంటే దానికి అర్థం ఏంటి? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీ రాజధానిగా అమరావతిని వ్యతిరేకిస్తున్నాయి. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి గతంలో అంటే 2019-24 మధ్యకాలంలో ఏ విధంగా అయితే విఫల యత్నం చేశాడో అటువంటి యత్నాలని అవకాశం వస్తే మళ్ళీ చేస్తాడు. ఆయన గనక మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే అమరావతిని మళ్ళీ సర్వనాశనం చేయడానికి పూనుకుంటాడు అని క్లియర్గా ఆయన ఇవాళ జరిగిన సభకి హాజరు కాకపోవడం ద్వారా మెసేజ్ ఇచ్చాడు. కనీసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నాడు, ఆయన ఈ సభకి ముఖ్య అతిథి. 2024 ఎన్నికల్లో ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పు ఇచ్చారు, 3 రాజధానులను ప్రజలు వ్యతిరేకించారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. ఇది గమనించాల్సిన విషయం. ఇదొక్కటి చాలు జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసుకోవాలి, లేకపోతే ప్రమాదం అని చెప్పి రాష్ట్రంలో చాలామంది ప్రజలు అనుకోవడానికి. ఈ మధ్యకాలంలో బొత్స సత్యనారాయణ ఒక మాట అన్నాడు, అమరావతికి సంబంధించి మళ్ళీ మేము డిస్కస్ చేసుకొని చెప్తాం మా వైఖరి ఏమిటో అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన గైర్హాజరు ద్వారా అమరావతి పట్ల తన వైఖరిలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి చాటాడు అందరికీ. అది కాకుండా ఈ మధ్యకాలంలో సాక్షి విషం కక్కుతూనే ఉంది అమరావతి మీద. దాన్ని బట్టి అప్పటికి ఇప్పటికీ జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. రాజధానికి సంబంధించి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అతను అమరావతి నిర్మాణాన్ని పూర్తి కానివ్వడు అనేది మరొక్కసారి స్పష్టమైంది. ఇన్ఫ్యాక్ట్ సాక్షిలో గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు చూస్తే అమరావతి ఎవరి రాజధాని, అమరావతి ఎవరికి అక్షయ పాత్ర, అమరావతిలో బోర్డంత అవినీతి, ఇట్లాంటి కథనాలే వస్తున్నాయి. అంటే అప్పటికి ఇప్పటికీ సాక్షి విషం కక్కుతూనే ఉంది. తాజాగా ఏం కథనం రాశారో తెలుసా? స్వయంగా ప్రధానమంత్రి రెండోసారి అమరావతి సభకు వస్తే వీళ్ళు రాసే స్టోరీ ఏమిటంటే, ప్రధాని సభలో ఏపీ హక్కులపై బాబు పవన్లు మౌనం. నిన్న మొన్న అయితే అమరావతిని అడ్డు పెట్టుకొని మళ్ళీ ఏదో చిరుకలు తీసుకొద్దామనే ప్రయత్నం కూడా చేశారు. డిప్యూటీ సీఎంకి పంగనామం అని పవన్ కళ్యాణ్ పేరు లేదు ఇన్విటేషన్లో. ఇట్లాంటి చిల్లర కథనాలు చాలా వేశారు. సో కంక్లూజన్ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ అమరావతికి వ్యతిరేకం. వాళ్ళు ఇప్పటికీ 3 రాజధానుల స్టాండ్ మీదనే ఉన్నారు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఇంకో చిన్న విషయం ఏంటంటే, చిరంజీవి గారికి ఇన్విటేషన్ వెళ్ళింది ఈ సభకి హాజరు కమ్మని, కానీ ఆయన రాలేదు, కారణాలు తెలియదు. చివరిగా నరేంద్ర మోదీ గారు ఒక మాట మాట్లాడారు ఈ సభలో. 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశాను, గత 10 ఏళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచింది అన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకరించింది అన్నారు. ఇది నిజం కాదు, అందరికీ తెలుసు. 2015 తర్వాత కొంత సహకరించిన మాట వాస్తవం. అయితే 2018 తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కూటమి నుంచి బయటకు వచ్చాడో, ఆ తర్వాత 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో, అప్పటి నుంచి నరేంద్ర మోదీ గారు ఆయన ప్రభుత్వం అమరావతికి దూరం పాటించింది. అమరావతిని సర్వనాశనం చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుంటే దాన్ని అడ్డుకోవడానికి, జోక్యం చేసుకోవడానికి మోదీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి ఆసక్తి ప్రదర్శించలేదు. కాబట్టి 2015 నుంచి 2024 మధ్యకాలంలో ఆ 9 ఏళ్ల కాలంలో కూడా అమరావతికి మేము మద్దతుగా నిలబడ్డాం అని అంటే అందులో వాస్తవం లేదు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ అమరావతికి చాలా మద్దతుగా ఉన్నారు. సాధ్యమైనంత మేరకి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోంది, అది నిజమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తుతున్నారు కాబట్టి, పోటలతో ముంచెత్తుతున్నారు కాబట్టి, వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు బాగున్నాయి కాబట్టి అమరావతికి కేంద్ర సాయం ఇదే విధంగా కొనసాగుతుంది అని ఆశించవచ్చు.